నిజంగా చాలా గొప్ప సందర్భం. పండుగ సాయన్న గారు కానివ్వండి, అదేవిధంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా సర్వాయి పాపన్న గారు, వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ముందరికి తీసుకొని రావాలి, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వాళ్ళని ముందరికి తీసుకొని వస్తే బడుగు బలహీన వర్గాల వాళ్ళ పరిస్థితి బాగుపడుతుంది అనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు పోరాడినరు. వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనమందరం ముందరికి పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహానుభావులు ఎవరైతే పండుగ సాయన్న ఉన్నారో, తర్వాత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పాపారాయుడు గారు, వీళ్ళందరి ఆశయాలను ఈరోజు ప్రభుత్వం 42% రిజర్వేషన్ చేసి బడుగు బలహీన వర్గాల వాళ్లకు రాజకీయంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి కొరకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు కొరకు ప్రభుత్వానికి కూడా పండుగ సాయన్న తరఫున, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మనందరము వీళ్ళ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని పోయి రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా పదవులు పొంది ఎదగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు పాలమూరు జిల్లా రాబినుడిగా పేరు తెచ్చినటువంటి పండుగ సాయన్న 134వ జయంతి సందర్భంగా పాల్గొన్నటువంటి కృష్ణముద్రరాజు గారు, పండుగ సాయన్న సేవా సమితి అధ్యక్షుడు, మిగతా సభ్యులందరూ కూడా శివన్న, అందరితో పాటుగా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మహనీయులను స్మరించుకునే కార్యక్రమాన్ని బలహీన వర్గాలే చేస్తున్నాయి కాబట్టి ఈరోజు పండుగ సాయన్న విరుద్ధ పోరాటాలు కానీ, వారు చేసినటువంటి త్యాగాలు కానీ సమాజం కొన్ని సంవత్సరాలుగా మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళొక్కసారిగా పండుగ సాయన్న అంటే ఎవరు, పాలమూరు జిల్లాకు ఆయన చేసినటువంటి పని ఏంది, పేదలను ఎట్లా బాగు చేసిండు, ఎప్పుడైతే బడుగుల కోసం బతికిండో ఆయన చిరస్థాయిగా మహనీయుడిగా ఉన్నటువంటి పండుగ సాయనను పాలమూరు జిల్లాకు పండుగ సాయన పేరు పెట్టాలని మొదటి నుంచి కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి పాలమూరు జిల్లా పండుగ సాయనని పెడితే బాగుంటుంది. ఎందుకంటే పాలమూరు జిల్లాలో మౌన్నత ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి పండుగ సాయన గారు. కాబట్టి అదే కాకుండా బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న బహుజనవాదులందరూ కూడా పండుగ సాయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఇటువంటి మహనీయులు సమాజంలో ఎక్కడో చోట పుడతారు కాబట్టి పుట్టిన వాళ్ళను నిరంతరం కూడా ప్రజల మధ్య నిలిపే విధంగా ప్రభుత్వాలు కూడా కృషి చేస్తాయని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు పండుగ సాయన్న తెలంగాణ రాబిన్హుడ్, పాలమూరు మట్టిబిడ్డ, ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి 134వ జయంతి సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మా మిత్రులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో పెత్తందారి వ్యవస్థకు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను ఎదుర్కొని నిలబడేటువంటి పండుగ సాయన్నను ఆదర్శంగా తీసుకోవడం ఈరోజు ఒక గొప్ప విషయం. ఆయన జయంతి కార్యక్రమాలు ఆయనను స్మరించుకోవడం అంటే నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే ఆ రోజుల్లోనే అణచబడ్డ వర్గాల కొరకు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక గొప్ప వీరుడు పండుగ సాయన్న. ఆ రోజుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఎదుర్కొని ఈ రోజు వరకు కూడా ఆయన చరిత్రలో నిలబడడం అంటే ఒక గొప్ప విషయం. కనుక పండుగ సాయన్న ఎప్పటికి కూడా మర్చిపోలేని విధంగా మనం ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. అట్లాగే పండుగ సాయన్న ఆయన చేసినటువంటి సేవలను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన పేరుని ఏదైతే తెలంగాణ గీతంలో, జయ జయ తెలంగాణ గీతంలో ఆయన పేరును చేర్చడం జరిగిందో వారికి, ఈ ప్రభుత్వానికి సామాజిక సేవా సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూనే, అట్లాగే పాలమూరు ప్రజావీరుడు కనుక, అనగబడ్డ వర్గాల కొరకు పనిచేసినటువంటి వాడు కనుక మేము గతంలో చాలా సంవత్సరాల నుండి కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాలమూరు జిల్లాకు చెందినటువంటి పండుగ సాయన్నను ఆయన పేరు పైన పండుగ సాయన్న పాలమూరు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మధ్యలోనే మాకు పాలమూరు యూనివర్సిటీ కూడా ఆయన పేరు పెడతామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంగీకారంగా తెలియజేసినట్టు మాకు సమాచారం ఉన్నది. దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన జీవిత చరిత్రను వచ్చే భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము సామాజిక సేవా సంస్థ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా ప్రభుత్వమే ఇతర నాయకులకు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో ఆ విధంగా పండుగ సాయన్న జయంతి కార్యక్రమాలను కూడా అధికారికంగా ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పేసి దానికి సంబంధించిన
ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వంలో పెద్దలు అన్నగారు ఎన్పి వెంకటేష్ గారు కూడా ప్రభుత్వానికి సమాచారం చేరవేయాలి, మా తరపున అన్నగారు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అన్నగారికి విన్నవిస్తూ ఉన్నాం. అట్లాగే పండుగ సాయన్న ఒక గొప్ప చరిత్రకారుడు. ఆ రోజుల్లోనే వితంతు వివాహాలను ప్రజల సౌకర్యాలను ముందు చూపుతో గ్రహించినటువంటి పండుగ సాయన్న నీళ్ల సౌకర్యం, గొలుసుకట్టు చెరువుల కొరకు పనిచేసినటువంటి వాడు. అట్లాగే మన ఏషియా ఖండంలోనే చారిత్రకంగా నిలబడ్డటువంటి సైపన్ సిస్టంతో పనిచేస్తున్నటువంటి సరళా సాగర్లో కూడా ఆయన కృషి ఉంది, ఆయన కష్టం ఉంది. ఆయన ఆ రోజుల్లో పనిచేసి గొప్పగా నిలబెట్టినటువంటి ప్రాజెక్టు అంటే ఆ విధంగా ముందు చూపుతో పనిచేసినటువంటి వాడు కాబట్టి ఆయనను ఎప్పటికి కూడా మర్చిపోకుండా మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి, అట్లాగే ఆయన జీవిత చరిత్రను ఈరోజు ఎవరైతే పెట్టుబడిదారులు, పెట్టుబడి వ్యవస్థ, సినిమా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఆయన జీవిత చరిత్రను వక్రీకరించి ఈరోజు హరిహర వీరమల్లు అనే ఒక సినిమా తీసి ఆయనను ఒక బందిపోటుగా చిత్రీకరించడం ఏదైతే చూపెడతా ఉన్నారో అది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి మేము ఆ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా నుండి ఇక ముద్దైన ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ బోర్డు వారు ఎవరైతే ఉన్నారో దానిపైన పూర్తిగా పర్యవేక్షణ చేసి ఆ సినిమాను మళ్ళొకసారి వాళ్ళు ట్రయల్ చూసి ఆ కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాడు పండుగ సాయన్న, తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి వాడు పండుగ సాయన్న, హైదరాబాద్ ఆ రోజుల్లో హైదరాబాదు మూసీనది అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామ్యం ఉందని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. అటువంటిది ఏమి సంబంధం లేని మొఘల్ చక్రవర్తులకు అంటే ఢిల్లీ వరకు తీసుకొని పోయి మొఘల్ చక్రవర్తికి ఈయనకు ఏదో లింక్ ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లో సంబంధం లేని ఒక చార్మినార్ చూపించి ఇటువంటివన్నీ కూడా వక్రీకరించి ఆయన చరిత్రను ఏదైతే తప్పుదోవ పట్టిస్తే ప్రజలకు తప్పుదారి మార్గాలు చూపిస్తూ ఉన్నారో వాటిని అన్నింటిని కూడా బంద్ చేసుకోవాలని చెప్పేసి మేము కూడా సినిమా యాజమాన్యానికి, ఆ సినిమా ఎవరైతే తీసినో వారి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే సెన్సార్ బోర్డు, ప్రభుత్వంలో ఏదైతే సెన్సార్ బోర్డు ఉంటుందో దాని మంత్రిత్వ శాఖ కూడా దానిపైన మళ్ళొకసారి పర్యవేక్షణ చేసి దానిపైన చర్యలు తీసుకొని పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించే విధంగా కాకుండా ఒక మంచి ఉద్దేశంతోన సమాజానికి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి అశ్లీలకరమైన విశేషాలు ఏమన్నా అంటే ఆయనకు సంబంధించిన చెడు విశేషాలు ఏమన్నా ఉన్నా కూడా దాన్ని ఎంబడే కట్ చేయించి సినిమాను అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సంస్థ నుండి, ఈ మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులు, వివిధ కుల సంఘాల పెద్దలు, మా నాయకులకు అందరికీ కూడా, మా తోటి సామాజిక సేవా సంస్థ నాయకులకు అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై పండుగ సాయన్న. ఈరోజు పండుగ సాయన్న గారి 134వ జయంతి సందర్భంగా తెలంగాణ చౌరస్తా మహబూబ్నగర్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒకటే డిమాండు, పండుగ సాయన్న పాలమూరు జిల్లాగా ఈ మహబూబ్నగర్ని మార్చాలని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. నా పేరు గోపాలకృష్ణ, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. తెలంగాణ చౌరస్తాలో పండుగ సాయన్న 134వ జయంతి సందర్భంగా మేము ప్రతి సంవత్సరము పండుగ సాయన్న సేవా సంస్థ అధ్యక్షులు జీటీ కృష్ణ గారు నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరము వస్తాము. రాజ్యాధికారమే మనకు లక్ష్యంగా పెట్టుకుని రాజ్యం మన చేతిలోకి వచ్చినాక మనము జిల్లా పేరు కాదు ఇంకా ఏదైనా మార్చుకోవచ్చు. ఈ మహనీయుని చరిత్ర బయటికి తీయడం కోసమే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మరుగున పడేసి ఈ చరిత్ర తెలియకుండా చేసే కుట్ర చేసిర్రు. ఇప్పటికైనా పండుగ సాయన్నని ప్రతి వాడల కూడా పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే రేపటి భావితరాలకు పండుగ సాయన్న గురించి తెలుస్తుంది. కాబట్టి మన బహుజన మిత్రులమందరం కూడా కలిసి పండుగ సాయన్నని ప్రతి బహుజన కుటుంబానికి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ ఈ పండుగ సాయన్న కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు జీటీ కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.